శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. తల్లి నీవిటు శోకింపనేల వగచి వగచి ఇటు దీటిల్ల నేల ఇప్పుడే నీకి చెర విడిపించును కూర్చుండుమునా మూపు మీదను వచ్చిన త్రోవనే కొనిపోయెదను శ్రీరామునితో నిన్ను చేర్చెదను అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. పోనివ్వకపోతివిగా హనుమా సహజమైనని చెంచల భావము. పోనివ్వకపోతివిగా హనుమా సహజమైనని చెంచల భావము. అరయగ అల్ప శరీరుడవీవు ఏ తీరుగనను కొనిపోగలవు. అరయగ అల్ప శరీరుడవీవు ఏ తీరుగనను కొనిపోగలవు. రాముని కడకే నన్ను చేర్చెదవో కడలిలోననే జార విడుతువో అని పల్కె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సీత పలికిన మాటల తీరును హనుమంతుడు విని చిన్నబోయెను. సీత పలికిన మాటల తీరును హనుమంతుడు విని చిన్నబోయెను. సీత చెంత తన కామరూపమును ప్రదర్శింపగా సంకల్పించెను. కొండంతగతన కాయము బెంచెను కాంతివంతుడై చెంత నిలచెను. జయ హనుమంతుని కామరూపమును ఆశ్చర్యముతో జానకి చూచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఎర్రని మోము ఎర్రని కన్నులు వజ్రదంతములు వజ్రనఖములు పెంచిన కాయము తేజోమయమై విలసిల్లెను కాలాగ్ని సదృశమై. మందరగిరివలె మహోన్నతమై కాంతులెగజిమ్మె అతి భీకరమై. అనిల కుమారుని కామరూపమును ఆశ్చర్యముతో జానకి చూచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అద్భుతమౌని కామరూపమును కాంచితినయ్యా శాంతింపుమయ్యా. అద్భుతమౌని కామరూపమును కాంచితినయ్యా శాంతింపుమయ్యా.
పవన కుమారా నీవుగాక మరి ఎవరి వారిది దాటెదరయ్యా క్రూర రాక్షసుల కంటబడకయే లంక వెదకినను కనగలరయ్యా అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ వాయువేగమున పోగలిగినని మూపుపైననే కూర్చుండగలనా ఆకాశమంటి ఎగిరిపోవుని మూపు నుండినే భయపడి పడనా జలధి పడినచో జలచరములు నన్ను ప్రీతిగా మృంగక వదలివేయునా అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ నను గొనిపోయేడి నిన్ను గని అసురులు ఒక్కసారిగా నిన్నెదిరించగా అస్త్రశస్త్రములు కలిగిన వారితో నిరాయుధుండవై ఎటు కోరగలవు క్రూర కర్ములగు అసుర వీరులతో నన్ను మోయుచు ఎటు కోరగలవు అని పల్కె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ యుద్ధమందు జయాపజయములు తెలియరాని దైవాధీనములు ఎందులకైనా మంచిది వినుము కీడెంచి పిదప మేలెంతుదము రాక్షసులే నిన్ను గెలిచిరను కొనుము పూర్తిగా చెడును రామకార్యము అని పల్కె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ హనుమా నీవే అసురుల గెల్చి ఒకవేళ నన్ను రాముని చేర్చిన మహాపరాక్రమ విశ్రుతుడైన సాకేతపతి కది కీర్తికరమా తిరుగులేని అగ్నిశరములు గల కోదండ పాణి కది కీర్తికరమా అని పల్కె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ శ్రీరాముడు నా ప్రాణ విభుడు నన్ను స్పృశించగల పురుషోత్తముడు శ్రీరాముడు నా ప్రాణ విభుడు నన్ను స్పృశించగల పురుషోత్తముడు ఒంటరి దానను వివశురాలను
నన్ను సృష్టించి గొనివచ్చే రావణుడు. రాముడెప్పుడు దశకంఠుని దృంచునో అప్పుడే నాకు శాంతి కలుగును అని పలికె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. తల్లి నేను నీయందు గల భక్తి భావమున అటుల తెలిపితే క్రూర రాక్షసుల బారి నుండి నిన్ను కాపాడనించి అటుల పల్కితే వేగమే నిన్ను రాముని చేర్చెడు శుభ గడియలకై త్వరపడి పల్కితి అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి ఎంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. తల్లి నీవు తెలిపినవన్నీ శ్రీరామునకు విన్నవించెదను. సత్యధర్మ పవిత్ర చరిత్రవు శ్రీరామునకు తగిన భార్యవు. అమ్మాయిమ్ము ఏదో గురుతుగా శ్రీరాముడు గని ఆనందింపగా. అమ్మాయిమ్ము ఏదో గురుతుగా శ్రీరాముడు గని ఆనందింపగా అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి ఎంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మును చిత్రకూట పర్వతమందున వివిధ పుష్ప ఫలవనములందున రాముడు నేను క్రీడల తేలి అలసి చేరితిమి చెట్ల నీడల. శ్రీరాముడు నా తొడపై తలనిడి నిదురబోయెను హాయిగా ఒరిగి అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. కాకాసురుడను ఇంద్రకుమారుడు ఆ సమయమున అటజేరినాడు. ముక్కుతోటి నా స్తనాంతరమును రక్తము చిందగా చీరినాడు. రాముడు మేల్కొని ఆగ్రహముందెను బ్రహ్మాస్త్రముగా దర్భను విసరెను అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. బ్రహ్మాస్త్రము ఆ కాకాసురుని మంటల జిమ్ముచు వెంబడించెను. భయపడి కాకి కావు కావుమని లోకాలన్నీ తిరిగి చూచెను.
దిక్కులేక తుదకు శరణు శరణని శ్రీరాముని చరణముల వ్రాలెను అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికదా సీతారామ కథ. ప్రయోగించిన బ్రహ్మాస్త్రమును వ్యర్థము చేయగా సాధ్యము కాదని, ప్రయోగించిన బ్రహ్మాస్త్రమును వ్యర్థము చేయగా సాధ్యము కాదని, కాకి యొక్క కుడి కన్ను హరించి రాముడు వదలే కడకు మన్నించి, కావు దప్పి కన్ను లొట్టబోయి కాకాసురుడు తన దారిని బోయే అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికదా సీతారామ కథ. రామచంద్రునకు కడు ప్రియమైనది, శ్రేష్టమైనది, శుభకరమైనది చెంగుముడినున్న చూడామణిని మెల్లగా తీసి మారుతి కొసగి పదిలముగా కొనిపోయి రమ్మని, శ్రీరామునకు గురుతుగా నిమ్మని ప్రీతి బల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికదా సీతారామ కథ. చేతులారగా చూడామణిని ఆనందముగా కనులకద్దుకొని వైదేహికి ప్రదక్షిణలు చేసి పదముల వ్రాలి వందనములిడి మనమున రాముని ధ్యానించుకొని మరలిపోవగా సెలవ సంగుమని అంజనీ సుతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికదా సీతారామ కథ. పోనీ హనుమా నేటికి నిలుమా బడలిక తీరా రేపు పొమ్మా. పోనీ హనుమా నేటికి నిలుమా బడలిక తీరా రేపు పొమ్మా. నీ విందుండిన స్వల్పకాలము నాలో తరిగెను శోకభారము. నీ విందుండిన స్వల్పకాలము నాలో తరిగెను శోకభారము. నిన్నం పుట నాకు మరో దుఃఖము, నిన్నం పుట నాకు మరో దుఃఖము. ఎటు భరిల్చునో ఈ కరితాపము అని పల్కె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ.